హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత సార్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు మనం ఒక రుచికరమైన తెలుగు వంట చేసుకుందాం. ఇది ఒక యూనిక్ ట్రెడిషనల్ రెసిపీ అండి. కారప్ గవ్వలు క్రంచీగా మరియు టీ టైం లేదా స్నాక్గా చాలా బాగుంటాయి. ముందుగా బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసుకోవాలి, లేదా గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. 1/4 కప్ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేయడం వల్ల మనకి గవ్వలు అనేది చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా పసుపు, ఇది ఆప్షనల్ అండి. 1 స్పూన్ లేదా 3/4 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ వాముని ఇలా చేత్తో బాగా నలిపి వేసుకోవాలండి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఏ పిండి వంటల్లో అయినా వాముని ఇలా చేత్తో నలిపి వేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. తర్వాత 1/4 కప్ గీ వేసి బాగా కలుపుకోవాలి, లేదా బటర్ కానీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా వచ్చాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. ఈ పిండిని 10 లేదా 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే మనకి రవ్వ అనేది సాఫ్ట్ అవుతుంది. ఈ లోపల మనం కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇలా 2 పోర్షన్స్ చేసి చిన్న ఉండలు చేసుకోవాలి. చిన్న బాల్స్ చేసేటప్పుడు చేతికి కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. పిండిలో మనం ఆల్రెడీ గీ వేసాం కదా, ఏమీ అంటుకోదు. ఇలా అన్ని చిన్న ఉండలు చేసుకున్న తర్వాత గవ్వల పీటను తీసుకొని క్లీన్ చేసి ఒక ఉండని తీసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేసి రోల్ చేస్తే గవ్వలా వస్తుంది. మిగతా ఉండల్ని కూడా ఇలా చిన్నగా ప్రెస్ చేసి రోల్ చేసుకుంటూ గవ్వల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత గవ్వల్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే మనకి గవ్వలు లోపల కూడా బాగా ఉడుకుతుంది, లేదంటే పచ్చిగా ఉంటుందండి. ఇవి కొంచెం టైం పడుతుంది, కానీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా కారం, గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, లేదంటే మసాలా అనేది గవ్వలకి పట్టుకోదు. అంతే అండి, ఎంతో క్రంచీగా క్రిస్పీగా కారపు గవ్వలు రెడీ.